హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మామిడికాయతో రోటి పచ్చడిని చేసి చూపించబోతున్నానండి. ఈ రోటి పచ్చడి ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా క్విక్గా 5 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. చపాతీ, రైస్, దోశ, ఇడ్లీ ఇలా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా, తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 5-6 ఎండుమిర్చిని వేసి దోరగా వేగించండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే కనుక దానిలో అయినా దంచుకోవచ్చు. అలాగే దీనిలో 1 కప్పు పుల్లటి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకు ఉండేటట్లుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలోనే 1/2 కప్పు బెల్లం కూడా వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. బెల్లం కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే కారంగా, తీయగా, పుల్లగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఎలా కుదిరిందో అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.